ఇక బీజేపీ ఆఫీస్లో సుధీర్ రాంభట్ల మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. 20 నుంచి 2014 వరకు అక్కడ అయిన ఎక్స్కవేషన్ వర్క్ ఎంత అయ్యా అంటే 140 లక్షల క్యూబిక్ మీటర్లు ఎక్స్కవేషన్ అయింది. 1980 నుంచి 2014 వరకు అంటే 34 సంవత్సరాల్లో 140 లక్షల క్యూబిక్ మీటర్ల ఎక్స్కవేషన్ అయితే 14-15లో ఒకే ఒక సంవత్సరంలో 220 లక్షల క్యూబిక్ మీటర్ల ఎక్స్కవేషన్ అయితే 15-16లో 360 లక్షల క్యూబిక్ మీటర్ల ఎక్స్కవేషన్ అయితే 17-18లో 900 లక్షల క్యూబిక్ మీటర్ల ఎక్స్కవేషన్ అవుతోంది. అంటే ప్రాజెక్టు ఎంత ఫాస్ట్ ట్రాక్లో ప్రాజెక్ట్ని ముందరకు తీసుకెళ్తున్నారన్న విషయం మనకు అర్థమవుతోంది. దీని మయంలో 1-2 బ్రేకులు పడ్డాయి. ఫస్ట్ బ్రేక్ ఎక్కడ పడింది? రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్లో లేనిది కాఫర్ డ్యామ్ అదనంగా దానికి కట్టాలి అని చెప్పేసి ఒక హైడల్ పవర్ ప్రాజెక్ట్ దానికి అటాచ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. మనమే ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంటే దాని ప్లాన్ మార్చుకోవాలనుకుంటే మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్తేనే ఎంత లేట్ అవుతుందో తెలుసు. ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వం ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్ అయిన దగ్గర చాలా బ్యూరోక్రసీ ఉంటుంది. అది ఎందుకంటే దేశ భద్రత కోసం ప్రజల మంచి కోసం పెట్టింది. ఒక్కొక్కసారి నీతివంతులైన నాయకులు ఉండొచ్చు, వాళ్ళ మా మోడీ గారు లాగా. ఒక్కోసారి అవినీతిపరమైన నాయకులు ఉండొచ్చు. అంచేత డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఏది చేయకూడదు అనేది గవర్నమెంట్ నడిచే పద్ధతి. అది మనకున్న సిద్ధాంతం. ప్రతిదీ కూడా రికార్డెడ్గా జరగాలి, ప్రతిదీ అప్రూవల్స్ అవ్వాలి. కాఫర్ డ్యామ్ అడిషనల్గా పెడదాం అనుకున్నారు. కాఫర్ డ్యామ్ అడిషనల్గా పెడితే కొంతమంది ఇంజనీర్లు పబ్లిక్గా ఏం చెప్పారంటే ఆ కాఫర్ డ్యామ్ వల్ల చాలా ప్రమాదం ఉంది. ఆ కాఫర్ డ్యామ్ పెడితే కనుక ఇట్ విల్ పోజ్ అ థ్రెట్ టు ధవళేశ్వరం బ్యారేజ్ అండ్ అదర్ గోదావరి డెల్టా ఏరియాస్ ఇఫ్ ది గవర్నమెంట్ రిలీజెస్ వాటర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కాఫర్ డ్యామ్ అని చెప్పేసి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు వాళ్ళు పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి ఈ కాఫర్ డ్యామ్ వల్ల చాలా కష్ట నష్టాలు ఉన్నాయి, ఆలోచించేయాలని చెప్పేసి చెప్పడం జరిగితే అప్పుడు సెంట్రల్ వాటర్ కమిషను మరి ఈ కాఫర్ డ్యామ్ సంగతి ఏంటో ఒక మాట మనం అనలైజ్ చేశాక ముందరికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు ఒక చిన్న బ్రేక్ పడింది. తర్వాత కాస్ట్ ఎస్కలేషన్ 35,000 కోట్ల నుంచి 52,000 కోట్లు. ఎందుకంటే R&Rకే 35,000 కోట్లు అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 తర్వాత ఎక్విజిషన్ కాస్టులు బాగా పెరిగిపోయాయి కాబట్టి అని చెప్పేసాను. 2013 ముందరే వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 40% ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయవలసింది ఎంతంటే అంతకు ముందర దాదాపుగా 70,000 ఎకరాలు ఎక్విజిషన్ అయిపోతే ఇక బ్యాలెన్స్ చేయవలసింది 84,000 ఎకరాలు. ఇది 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. కాపు రిజర్వేషన్లపై డీఓపీటీ అభ్యంతరాలపై తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపు రిజర్వేషన్లపై కలత చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు తెలిపారు. 9వ షెడ్యూల్ సవరణ చేసి రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం కోరినట్లు హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. డీఓపీటీ కేంద్రంలో ఓ శాఖ మాత్రమేనని, కాపు రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చినరాజప్ప చెప్పారు. ఇక ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే. జీవితంలో అన్ని వేళలా క్షమాగుణాన్ని కలిగి ఉండు. తద్వారా చిరకాలం సంతోషాన్ని అనుభవించు.